దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరి నిమిత్తం దైవసాక్షిగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. మీకు ఏ వ్యక్తిగత అవసరం ఉన్నా మీ పేరుతో పాటుగా మీ సమస్యని నాకు తెలియపరచండి. ఖచ్చితంగా నాతో పాటుగా నా టీం అంతా కూడా, యూత్ అంతా కూడా, సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పట్టుదలతో మీ అందరి కొరకు ప్రార్థించడానికి నేను నిర్ణయం తీసుకున్నాం. కనుక ఈ విషయాన్ని గమనించండి, గ్రహించండి. ఏదైనప్పటికీ దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఇప్పటి వరకు మన ప్రకటన గ్రంథానికి సంబంధించిన తొలి 3 అధ్యాయాలని కూడా చాలా చాకచక్యంగా దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క కృప మూలంగా, దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి బోధించగలిగాను, అర్థం చేసుకోగలిగారు. మీరు అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉండాలన్నా సరే దేవుడు ఆ జ్ఞానం ఇవ్వాలి. దేవుడు అట్టి అవకాశాన్ని, అట్టి కృపను అనుగ్రహించినందుకు నా దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనప్పుడు కూడా ఇప్పటి వరకు మనం 3 సంఘాలని పరిశీలించేసాం, 3 అధ్యాయాలు పూర్తి చేసేసుకున్నాం. ఇంకా లవదోకియ సంఘం గురించి అయితేనే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మీరందరూ కూడా ఆ సందేశాన్ని బట్టి దీవించబడ్డారని, బలపరచబడ్డారని నేనైతే నమ్ముతున్నాను, నేనైతే ఆశపడుతున్నాను. నేను మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ప్రకటన గ్రంథానికి సంబంధించిన 4వ అధ్యాయంలో ఒక 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాల్ని త్వరగా జ్ఞాపకం చేసుకుని వీలైనంత వరకు కూడా అర్థమయ్యే రీతిలో కొంత భాగాన్ని మీ అందరికి కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక అధ్యాయంలో కొన్ని విషయాల్ని, దైవ ప్రేరేపిత విషయాలను బోధిస్తూ ఉన్నాను. కొన్ని విషయాల్ని నేను ప్రక్కన పెడతా ఉన్నాను. ఎందుకంటే అవి అవసరం లేదని కాదు, కానీ అత్యవసరమైనటువంటి వాటిని ఖచ్చితంగా తెలియపరచాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతూ ఉంది. కొన్నిటిని నేను లెఫ్ట్ చేస్తూ ఉన్నాను. కనుక ఒకవేళ నేను వదిలిపెట్టినటువంటి భాగాలు, లేకపోతే నేను వదిలిపెట్టినటువంటి వచనాల్లో ఒకవేళ మీకు అవసరమైతే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే, మీకు అర్థం కాకపోతే వాటిని కూడా నాకు పంపించండి, వాటిని కూడా నాకు తెలియపరచండి. బ్రదర్, దైవజనుడా, ఈ వచనం మాకు అర్థం కాలేదు, అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ సమయ సందర్భం ఏ విధంగా జరిగింది, దేవుడు దీని ద్వారాగా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇలాంటివి ఏమన్నా ప్రకటన గ్రంథంలో ఉన్న ఏ డౌట్ ఉన్నా సరే, అది ఏ వచనమైనా సరే నాకు ఫార్వర్డ్ చేయండి. ప్రత్యేకమైన సందేశంగా వీడియో రూపకంగా మీ అందరికి కూడా అందించడానికి నిరంతరము కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరి కొరకు కూడా నేను దేవుడు మూలంగా నియమించబడిన వ్యక్తిని కనుక నేను మీ కొరకు నేను ఆ రీతిలో ఉండాలని కూడా ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఇది గమనించండి. ప్రకటన గ్రంథమే కాదు, బైబిల్లో ఏ డౌట్ ఉందో నాకు పంపించండి. ఏ వచనమైనా సరే చాలా చాకచక్యంగా వివరించగలిగే, ప్రసంగించగలిగేటువంటి వరాన్ని దేవుడు నాకు అందించాడు. ఇది నా గొప్పతనం కాదు, ఆ దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప వరమే తప్ప నాదైతే కాదు. కాబట్టి ప్రకటన గ్రంథం ఫ్లో అవుతుంది కాబట్టి ఈ ఫ్లోలో మీకు ఏ డౌట్స్ ఉన్నా నా వరకు తీసుకొని రండి. తర్వాత రోజుల్లో కూడా చాలా ప్రత్యేకమైన విషయాల్లో మనం అందరం కూడా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. కనుక దాన్ని బట్టి కూడా మనం ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇప్పటి వరకు కూడా 3 అధ్యాయాలు పూర్తయినాయి. 3 అధ్యాయాలు పూర్తయినాయి. ఈ 3 అధ్యాయాల గురించి ఒకసారి చెప్తాను. మొదటి అధ్యాయం అంతా కూడా క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తు యొక్క కవలికల్ని, క్రీస్తు యొక్క ఫీచర్స్ని చూపిస్తాను. మొదటి అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలికలు కనబడ్డాయి. ఆయన పరలోకంలో ఏ విధంగా కనబడ్డాడో, ఒక్కొక్క పోలిక నుంచి మనకి ఏ విధంగా మనం అర్థం చేసుకునేటువంటి రీతిలో ఉండాలి అనేది మొదటి అధ్యాయం అంతా కూడా క్లియర్గా తెలుసుకున్నాం. 2-3 అధ్యాయంలో 7 సంఘాలకి దేవుడు ఉత్తరాలు రాయించాడు. ఆ 7 సంఘాలకి కూడా దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడు, ఆ సంఘాల్లో ఉన్నటువంటి మంచి ఏంటి, ఆ సంఘాల్లో ఉన్నటువంటి చెడేంటి, ఒకవేళ ఆ సంఘాల్లో ఉన్నటువంటి చెడు ఏదైనా మనలో కూడా ఉంటే, అలాంటి లోటుపాట్లు కూడా మనలో ఒకవేళ ఉంటే దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మనం కూడా అతి శ్రేష్టమైనటువంటి జీవితంలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. విడిచిపెట్టవలసినటువంటి అవసరతలు కూడా, లోటుపాట్లు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి తెలియపరుస్తున్నటువంటిది అంతా కూడా ఈ 2-3 అధ్యాయంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించినటువంటి ప్రస్తావన. మొదటి అధ్యాయం దేవుడి పోలికలు, 2-3 అధ్యాయాలు అంతా కూడా 7 సంఘాలకు రాసినటువంటి ఉత్తరాల నుంచి మనం నేర్చుకునేటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అయితే 4, 5, 6 అధ్యాయాలు, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6, ఈ 3 అధ్యాయాలు కూడా మనకేమి నేర్పుతూ ఉంది, మనకేం తెలియపరుస్తుందంటే పరలోకంలో దేవుడు ఏం చేస్తున్నాడో, పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నాడో, ఆయన బాధ్యత ఏంటి, ఆయన అక్కడ కలిగి ఉన్న శక్తి ఏంటి, ఆయన అక్కడ కలిగి ఉన్న అధికారం ఏంటి,
ప్రస్తుతం అంటే ఇప్పుడు లైవ్ చూస్తున్నారు కదా, వీడియో చూస్తూ ఉన్నారు కదా, ఈ వీడియో చూసేటువంటి సమయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఏం చేస్తున్నారు, ఏ విధంగా కనబడుతున్నాడు అనేటువంటిదంతా కూడా 4, 5, 6 ఈ 3 అధ్యాయాల్లో కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. 4వ అధ్యాయంలో ఒక 3 విషయాలు నేను ప్రస్తావిస్తాను. 5వ అధ్యాయం అయితే గూస్ బంప్స్ రావాలి, అంటే వెంట్రుకలన్నీ కూడా నెక్కబడవాలన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎంట్రన్స్ ఉంటుంది. 5th చాప్టర్లో ఆయన ఎంట్రన్స్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. నిజంగా గూస్ బంప్స్ రావాలి. సినిమాల్లో హీరోల ఎంట్రన్స్ ఉంటుంది చూడండి, సినిమాలలో హీరో గారి ఎంట్రన్స్ ఒక రకమైన వైబ్రేషన్ కలిగిస్తుంది. ఆ వైబ్రేషన్ ఏ విధంగా కలిగిస్తుందో నాకు తెలియదు, కానీ 5వ అధ్యాయంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఎంట్రన్స్ నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. గూస్ బంప్స్ రావాలి, అద్భుతంగా ఉంటుంది ఆయన ఎంట్రన్స్. 5వ అధ్యాయం అయితే 5వ అధ్యాయం వచ్చే వారం నుంచి మొదలవుతూ ఉంది కనుక 5, 6 అధ్యాయులు. ఈరోజు 4వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని నేను మీ అందరికి కూడా ప్రస్తావించి తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, దేవుడు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అపోస్తులుండి యోహానకి దర్శన రూపంలో కనబడి 7 రకాలైనటువంటి ఉత్తరాలని 7 సంఘాలకు ఎప్పుడైతే రాయించాడో, రాయించిన అనంతరం ఆ యోహాను గారిని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు, పరలోక దర్శనాన్ని చూపించగలిగాడు. అలా జరుగుతుందా అంటే చాలామంది జీవితాల్లో అలా జరిగింది. స్టెఫన్స్ కూడా బ్రతికుండగానే ప్రాణం కోల్పోయేటువంటి సమయంలో కూడా చూడగలిగాడు. ఇలాగ చాలా ఆధారాలు బైబిల్లో ఉన్నాయి కనుక దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు కనుక ఏలియను కూడా తీసుకెళ్ళాడు కదా, బ్రతికుండగానే తీసుకెళ్ళిపోయాడు కదా, హానుకుని బ్రతికుండగానే పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఆయనకి ఇంపాసిబుల్ అనేది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ క్రైస్ట్. ఆయన ఏదన్నా కూడా చేయగలడు కనుక క్షమించాలి అపోస్తులుండి యోహాను గారిని దేవుడు పరలోక దర్శనాన్ని చూపిస్తా ఉన్నాడు. పరలోక దర్శనం చూపిస్తా, పరలోకంలో ఏం జరుగుతుంది యోహాను చూద్ది కానీ రా, నీకంతా కూడా కళ్ళకి కట్టేట్టుగా చూపిస్తాను, ఆనందభరితుడు అవుది కానీ ఆత్మలో ఆనందిద్దు కానీ అనేక మందికి నిగూఢమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని చూపిందువు కానీ రాత పోతల్లో కూడా చూపించడానికి నేను నీకు అవకాశం ఇస్తా ఉన్నాను కనుక వచ్చి చూడు యోహాన్ అంటే యోహాను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాడిని నీకు కనుపరిచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి అనేటువంటి మాట ఆడ కనబడతా ఉంది. అయితే ఎప్పుడైతే ఒక దూత యోహాను గారిని రా నీకు పరలోకాన్ని చూపించడానికి దేవుడు అనుమతినిచ్చాడు, నన్ను పంపించారు, దయచేసి నీకు అదంతా కూడా పరిచయం చేస్తాను, అదంతా కూడా చూపిస్తాను అన్నారు. నిజంగా ఇది ఇంకా మీకు బాగా అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, మనం ఏదైనా ఎప్పుడైనా ఒక మంచి ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత చుట్టాలు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు. ఆ బంధువులు వచ్చినప్పుడు రండి మా ఇల్లు చూద్దురు కానీ, ఇగో ఈ రూమ్ ఇదండి, లేకపోతే ఈ హాల్ ఇదండి, కిచెన్ ఇదండి, వార్డ్రోబ్ అండి, లేకపోతే వాష్రూమ్స్ అండి, ఇలాగా మన ఇంటిని అంతటినీ కూడా ఇతరులకి చూపిస్తూ పరిచయం చేస్తూ ఉంటాం. కొత్త ఇల్లు కట్టుకున్న అప్పుడే కాదు కానీ ఎవరన్నా ఏ బంధువులు వచ్చినా, మునిపెన్నడో రాని బంధువులు ఎవరన్నా వచ్చినా, కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎవరు వచ్చినా రండి లోపలికి రండి, లోపలికి వచ్చి మా రూమ్ అల్లు చూడండి, మా ఇల్లుని చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాం. అంటే పరిచయం చేస్తూ ఉంటాం, ఇలా కట్టుకున్నాం అలా కట్టుకున్నాం అన్నట్టుగా చూపించి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ పరలోక దేవదూత కూడా యోహానికి పరిచయం చేస్తుంది పరలోకాన్ని. ఎప్పుడైతే ఆయన ఆత్మవశుడయ్యాడో, ఆత్మలో లీనమైపోయి ఉన్నాడో, దేవుల్లో ఉన్నాడో, ఆ సమయంలో దూత పరలోక దర్శనం చూపిస్తూ ఉంది, పరలోకాన్ని పరిచయం చేస్తూ ఉంది. పరలోక పరిచయాన్ని చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక దర్శనాన్ని చూశాడు, ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు. ఏం చూశాడు అనేటువంటిది చక్కగా ఇక్కడ కనబడతా ఉంది. నేను వెంటనే ఆత్మవశునైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనము ఒకడు ఆసీనుడై ఉండెను, ఆ సింహాసనము చుట్టూ కూడా 24 సింహాసనములు ఉన్నాయి, ఆ సింహాసనములో మీద 24 మంది కూర్చొని ఉన్నారు అనేటువంటి మాట కనబడుతుంది. ఎవరు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు? ఎవరో
ప్రభువైన యేసుక్రీస్తు వారా? కాదే. తండ్రి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కుమారుడు ఇంకా ఎంట్రన్స్ అవ్వలేదు. కుమారుడు ఇంకా కూడా ఇంటర్ఫీర్ కాలేదు. కుమారుడి యొక్క దర్శనం ఇంకా యోహాను గారు పొందుకోలేదు. పరిశుద్ధాత్మ వేరు, కుమారుడు వేరు, తండ్రి వేరా? కాదు, ముగ్గురు ఒకటే. కానీ క్యారెక్టర్స్ మాత్రం చాలా విభిన్నంగా వేరువేరుగా కనబడుతూ ఉంటాయి ప్రకటన గ్రంథంలో చూస్తే. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అదే కనబడద్దా? ఖచ్చితంగా తండ్రి చిత్త ప్రకారంగా కుమారుడు ఇక్కడికి రావడానికి ప్రయత్నించాడు, ఇష్టపడ్డాడు. ఆయన రక్త ప్రోక్షణ జరిగింది, పాపక్షమాపణ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్ ఉంది. అంటే ఈయన ఒకే ఆత్మ కలిగి ఉన్నవారు, కాకపోతే క్యారెక్టర్స్ మాత్రం అక్కడ విభజించినట్టుగా వాక్యం చాలా క్లియర్గా మనకి తెలియపరచబడుతూ ఉంది. అయితే దీని గురించి ఇంకా ముందు చెప్తాను. 5వ వచనంకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోద్ది. అప్పుడు వరకు వద్దు, నేను ఇప్పుడు ఈ ఫ్లోలో ఉన్నాను కాబట్టి నేను చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే తండ్రి యొక్క సింహాసనం కనబడింది యోహాను గారికి. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవరో అంటే తండ్రి దేవుడు కనబడతా ఉన్నాడు. ఇంకా ఆ ముఖాన్ని చూడలేకపోతున్నాడు, ప్రకాశించి సూర్యుని వలె కనబడతా ఉన్నాడు. ఇంకా చూడలేనటువంటి స్థితిలో ఆయన అయిపోయాడు. ఆ దృశ్యం కనబడుతున్నటువంటి తరుణంలో తండ్రి యొక్క సింహాసనం చుట్టూ కూడా అటు 12 ఇటు 12 మొత్తం 24 సింహాసనాల్లో కనబడతా ఉన్నాయి. ఆ 24 సింహాసనాల మీద 24 మంది కూర్చున్నట్టుగా ఆయన చూడగలుగుతూ ఉన్నారు. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే అండి, యోహాను గారు ఫస్ట్ 24 మంది పెద్దల్ని చూసినట్టుగా లేదు అక్కడ. ఫస్ట్ ఆయన చూసింది సింహాసనాలు చూశాడు. కాబట్టి మీరు చూడండి, ఫస్ట్ వచనంలో తర్వాత వచనంలో కూడా మనకు అదే కనపడదు. చూడండి, వెంటనే నేను ఆత్మవచనం అయితేని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను అంటే ఆయన చూసింది ఫస్ట్ సింహాసనం. మళ్ళీ రెండోసారి చూడండి, తర్వాత సింహాసనం ఆవరించి ఉండెను, సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండెను. మళ్ళీ ఫస్ట్ తండ్రిని చూడలేదు, తండ్రి ఒక సింహాసనం చూశాడు. తర్వాత 24 మందిని చూడలేదు, 24 చూడలేదు, 24 మెంబర్స్ని చూడలేదు. ఆ 24 మందికి వేసినటువంటి సింహాసనాలు చూశాడు. అంటే ఫస్ట్ ఆయన కొన్ని ఎక్కడ పడిందంటే సింహాసనాల మీద పడింది, సింహాసనం మీద పడింది. ఆ పక్కన ఉన్న 24 మంది సింహాసనాల మీద పడింది. నిజమైన క్రైస్తవుడు, పరలోకం నిజంగా ఉన్నది అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవుడు, పరలోకంలో ధన్యతలు ఉన్నాయి, పరలోకంలో బహుమతులు కూడా మనకు అనుగ్రహించబడతాయి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, భూలోకంలో మనం జీవించినటువంటి జీవిత క్రమాన్ని బట్టి పరలోకంలో దేవుడు మనకి స్థానాలని ప్రత్యేకంగా అందిస్తాడు. పరలోకంలో కూడా డిగ్రీస్ అనేటువంటి ఉన్నాయి అని విశ్వసించే ప్రతి ఒక్కడూ కూడా ఆలోచించేది, ఎదురు చూసేది ఒక్కటే, నిత్య జీవానికి ఎప్పుడు వెళ్తామని కాదు, నిత్య జీవంలో మేము ఎలాంటి స్థానాలు పొందుకుంటామో, ఎలాంటి కిరీటాలు మాకు అలంకరించబడతాయి, ఎలాంటి సింహాసనాలు దేవుడు మాకు అందిస్తాడు అనేది మన గోల్ మీద ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, నా గురి యొద్దకు నేను పరిగెడతానన్నాను. దేవుడు నాకు ఏదైతే సిద్ధపరిచాడో, ఎలాంటి స్థానం అయితే ఇవ్వాలనుకుంటున్నాడో, ఎలాంటి డిగ్రీ లెవెల్ అయితే నాకు దేవుడు సిద్ధపరచాలనుకున్నాడో ఆ స్థానం మాత్రమే నాకు కనబడతా ఉంది, ఆ స్థానం మాత్రమే నేను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నానని చెప్పి నిత్య జీవం కాదు, నిత్య జీవంతో పాటుగా దేవుడు మనకి బహుమానాలను కూడా సిద్ధపరిచాడు, ఇల్లును కూడా, నివాసాలను కూడా సిద్ధపరిచాడు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ధన్యతని, డిగ్రీస్ని, లెవెల్స్ను కూడా పెడతాడు. అందులో సందేహం లేదు. భూలోకంలో లెవెల్స్ ఉన్నాయా? లేవా చెప్పండి. ప్రవక్త దేవుడు, ప్రవక్త తర్వాత సేవకుడు, సేవకుడు తర్వాత విశ్వాసి, ఈ ప్రవక్త కంటే ముందు ఉన్న వాళ్ళు దేవదూతలు. ఇలాగ ఈ మనుషుల్లో కూడా డిగ్రీస్ అనేవి, బాధ్యతలు అనేవి, హోదాలు అనేటువంటి దేవుడు కల్పించాడు. పరలోకంలో ఉన్న దూతలకు కూడా అలాంటి హోదాలు, డిగ్రీస్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్ ఉన్నాయి. పరలోకంలో ఉన్నటువంటి సమూహం కూడా స్థానాలు ఉన్నాయి. కేరేబులు, సెరేపులు ఇలాంటివి కూడా స్థానాలను బట్టి ఉన్నాయి. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరిని పెట్టాడు దేవుడు. ఒకళ్ళు పెద్ద స్థానం ఇచ్చాడు, ఒకళ్ళు చిన్న స్థానం, కొంచెం డిగ్రీ తగ్గింది, అలాగే స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలు పరలోకం మనం వెళ్ళిన తర్వాత కూడా ఉంటాయి. మన క్రియలను బట్టి వచ్చేటువంటి ఫలాలు అవన్నీ కూడా అలాంటి స్థానాలు అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ యోహాను పడిన కొన్ని ఎక్కడ ఉందంటే సింహాసనం మీద పడింది ఫస్ట్. అంటే ఆయన ఎలాంటి స్థానం కోరుకుంటాడో అర్థం చేసుకోండి. ఆయన యొక్క విశ్వాసం మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఆయన యొక్క ఆత్మీయ జీవితం మీద ఎంత విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడో చూడండి. ఎంతగా ఆయన ఆలోచన, ఆశ కలిగి ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. అయితే ప్రతి ఒక్కరిలాగా ఉండాలండి. ఆ విశ్వాసం కలిగి ఉండాలి, ఆ నమ్మకం కలిగి ఉండాలి. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి.
ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. బిల్లీ గ్రహాం గారు అని ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు ఒకనొక సమయంలో ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగితే ఆయన ఏమన్నారంటే, మీరు దేవుని రాజ్యానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారనే నమ్మకం మీకు ఉందా అంటే, ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటంటే, మీరు నన్ను క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చోవడం నన్ను చూస్తారు మీరు. బిల్లీ గ్రహాం గారు అన్నమాట. ఒక మానవుడు, మీలాంటి నాలాంటి ఒక మానవుడు, ఒక మనిషి, ఒక సేవకుడైన ఆయనకున్న నమ్మకం ఏంటంటే, ఆయన యొక్క భక్తి జీవితం మీద, ఆయన క్రియల మీద, ఆత్మీయ ఎదుగుదల మీద, ఆత్మీయ పరిపక్వత మీద నాకు తెలీదు. కానీ ఆయన అన్నమాట ఏంటో, ఒక రోజున నన్ను క్రీస్తు కుడి పార్శ్వాన కూర్చోవడం మీరు చూస్తారో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను కుడివైపున కూర్చోబెట్టుకుంటారో నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి ఆయన వ్యక్తపరిచాడు. ఒక విశ్వాసికైనా, ఒక సేవకుడికైనా, దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తికైనా సరే అలాంటి స్థానాలు మనకు కావాలనే ఉద్దేశంతో మన ప్రయాణం మొదలు పెట్టాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి మేలు, అలాంటి స్థానాలని పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి తప్ప రక్షణ అనేది ఒకటే సరిపోదు కదా. స్థానాలు ఉంటాయి కదా, రెండో యుగం కూడా ఉంది కదా, ఇంకో యుగం ఉంది కదా. ఆ యుగంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి బాధ్యత మహిమకరంగా ఉండాలి, చాలా గొప్పకరంగా ఉండాలి, చాలా ధన్యతగా ఉండే విధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి, కష్టపడాలి, ప్రయాసపడాలన్నదే దేవుడు యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ యోహాను గారు 24 సింహాసనాలు చూస్తూ ఉన్నారు. 24 సింహాసనాలు కూడా చూస్తూ ఉన్నారు. ఆ 24 సింహాసనాల మీద 24 మంది పెద్దలు కూడా ఉన్నారు. అయితే చాలామంది చాలా విధాలుగా దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. 24 మంది వాళ్ళు, 24 మంది దేవుడు దూతలు, ప్రత్యేకంగా దేవుడు నియమించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు, ఆ దేవదూతల హయ్యర్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళని కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా దేవుడి కొరకు చనిపోయిన వాళ్ళు, హతసాక్షులుగా మారిపోయిన వాళ్ళు. ఎందుకంటే తెల్లటి వస్త్రము వాళ్ళందరికీ కూడా అనుగ్రహించబడ్డాయి గనుక ఖచ్చితంగా హతసాక్షులై ఉంటారని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు దేవుని యొక్క సేవకులు, భూమి మీద సేవ చేశారు, నమ్మకంగా సేవ చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు 24 సింహాసనాలు సిద్ధపరిచాడు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అయితే కొంతమంది అంటారు అసలు వాళ్ళు ఎవరు కూడా భూ సంబంధమైనటువంటి వారు కానే కాదు, పరసంబంధమైనటువంటి సమూహం, అది పరసంబంధమైనటువంటి జీవులు వారు, కాబట్టి వాళ్ళు మాత్రమే 24 సింహాసనాల మీద కూర్చునేటువంటి అధికారం ఉందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు పాత నిబంధన కాలంలో మొదలైనటువంటి ఆ గోత్రకర్తలు, వీళ్ళు 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. అలాగే కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు ఉన్నారు. ఈ 24 మందిని కూడా దేవుడు ప్రత్యేకమైన స్థానాలు ఇచ్చాడని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. నేను కూడా అంటూ ఉంటాను, ఈ 24 మందిలో 12 మంది గోత్రకర్తలై ఉన్నారు, 12 మంది ఏమో అపోస్తులై ఉన్నారు. అయితే మీకు డౌట్ రావాలి, అప్పటికి ఈ యోహాను గారు చనిపోలేదు కదా, అప్పటికి యోహాను గారు మరణించలేదు కదా, మరి 24 సింహాసనాల మీద కూడా ఒక సింహాసనం ఖాళీగా లేదు కదా, అన్ని సింహాసనాల మీద కూడా అందరూ కూడా అలంకరించబడి ఉన్నారు కనుక మరి యోహాను గారు ఏమై ఉంటారని చెప్పి, యోహాను గారు అక్కడ ఫేస్లో ఏం కనబడలేదు, కానీ సింహాసనం ఆయన కొరకు ప్రిపేర్ అయిపోయింది ఆల్రెడీ. ఆయన సింహాసనం ఆయన చూశాడు అని నేను అనుకుంటాను. ఇప్పుడు స్టెఫను బ్రతికొండగా పరలోక దర్శనం చూడలేదా, ఆయనకి ఇచ్చిన స్థానాన్ని ఆయన చూసుకోలేకపోయాడా ఏంటి? చూసుకున్నాడు కదా. కాబట్టి ఆయన వెళ్ళలేనంత మాత్రాన్న ఆయన లేడని అనడానికి వీల్లేదు, కానీ ఆయనకి సిద్ధపరిచినటువంటి మేలుని సింహాసనాన్ని చూశాడు. అయితే ఆ వ్యక్తులైతే మాత్రం స్పష్టంగా ఈయన చూసినట్టుగా ఆయనైతే కనబడలే. అంటే నేను చెప్పేది అంటే నా అభిప్రాయం, నాకున్నటువంటి జ్ఞాన పరిధుల్లో నేను చెప్పాల్సింది, నాకున్న ప్రేరణ, నాకున్న దర్శనాన్ని బట్టి చెప్పేది ఏంటంటే 24 మంది పెద్దలో కూడా ఖచ్చితంగా 12 మంది గోత్రకర్తలు ఉన్నారు, 12 మంది అపోస్తులు కూడా ఉన్నారు. ఎందుకు మీరు అంత గట్టిగా చెప్తా ఉన్నారు అని అడిగితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే ఒకటే చెప్తా ఉన్నాను చూడండి. రాజుగారు, ఏ రాజ్యానికి సంబంధించిన రాజుగారైనా, లేకపోతే ఏ రాజ్య పరిపాలన చేస్తున్న రాజుగారైనా, లేకపోతే ఎవరైనా సరే ఏ రాజ్యానికి, ఏ ప్రదేశానికి, ఏ దేశానికి సంబంధించిన రాజుగారైనా సరే సింహాసనం అనేటువంటి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి రాజుగారికి కూడా రాజగోపురంలో ప్రత్యేకమైన సింహాసనం ఉంటుంది. సింహాసనం ప్రత్యేకంగా ఆయన కట్టించుకుంటారు. ఆ సింహాసనం మీద ఆయన మాత్రమే ఉంటారు రాజగోపురాల మీద. ఆ సంస్థానంలో ఆ సింహాసనం మీద రాజుగారు ఒకలే కూర్చుంటారా? కాదు కదా. రాజుగారి చుట్టూ కూడా వేరే వేరే చిన్న చిన్న చైర్స్ ఉంటాయి. ఆ చైర్స్ మీద కూడా కొంతమంది కూర్చుంటారు. వాళ్ళు ఎవరు కూర్చుంటారు? దేవుడు లేదంటే ఆ రాజుగారు ఇచ్చినటువంటి బాధ్యతలు చేసేటువంటి, ఆ భారాన్ని మోసేటువంటి, లేకపోతే ఆ రాజుగారు ప్రత్యేకంగా వాళ్ళు నియమించుకుంటే ఆ రాజుగారికి ఇష్టలైన వారిని, లేదంటే రాజుగారికి ఆప్తులను,
రాజుగారికి దగ్గరైన వాళ్ళని, రాజుగారికి సమీపస్తుల్ని రాజుగారి దగ్గర కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడతాడు. అంటే రాజుగారు ఒక వ్యక్తిని నియమించుకుంటే తప్ప ఆ సింహాసనం అనేది ఏ మనిషికి కూడా రాదు. ఒక వ్యక్తిని నియమించాలి రాజుగారు. ఇదిగో పలానా వ్యక్తిని ఈ సింహాసనం మీద కూర్చోబెట్టండి, ఆయనకు ఒక బాధ్యతను ఇవ్వబోతున్నాను, ఆయనకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇవ్వబోతా ఉన్నాను, మొన్న చేసిన కార్యం చాలా గొప్పగా చేశాడు, చాలా నాకు నచ్చింది ఆ కార్యం చేయడాన్ని బట్టి, ఇలాంటి నమ్మకస్తులు నాకు మరింత సమీపంగా ఉండాలని చెప్పి ఒక వ్యక్తిని, ఒక రాజ్యంలో ఉన్న ఒక సాదాసీదా వ్యక్తిని రాజుగారు పక్కన కూర్చోబెట్టుకోగలిగే అధికారం రాజుగారికి ఉంది. నచ్చితేనో యోగ్యత ఉంటేనో అధికారం ఇస్తాడు తప్ప ఎవరిని పడితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజుగారు అక్కడ కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడరు. నేనంటాను ఖచ్చితంగా తండ్రి దేవుడు ఏర్పాటులో పిలవబడినటువంటి వ్యక్తులే ఈ 24 కూడా. ఎందుకనంటే 12 గోత్రాల్లో కర్తలను కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఆ గోత్రాలని క్రియేట్ చేసింది కూడా దేవుడే. మోషే ద్వారాగా అయినప్పటికీ కూడా దేవుడు నియమించాడు ఆ గోత్రకం. అంటే ఉద్దేశం ఆయన గొప్పదే. అంటే ఎప్పుడుకో జరిగే విషయాన్ని కూడా ఆయనకు తెలుసు కనుక ముందుగా నియమించుకున్నాడు. అంటే గోత్రకర్తల్ని నియమించుకుంది, పిలుచుకుంది దేవుడే. అపోస్తులైనటువంటి వారిని కూడా పిలుచుకుంది ఎవరో? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువు వారు నియమించుకున్నాడు. ఈయన కావాలి, ఎల్రా, పేతురు, యోహాను, మత్తయ్య అని ఇలాగ పిలుచుకున్నారు. అంటే ఈ దేవుడు అంతటా దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు అంతటా దేవుడు నియమించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రమే దేవుని పక్కన ఉండడానికి అర్హులు అంటాను. ఎవరిని పిలుచుకున్నాడంటే గోత్రకర్తల్ని పిలుచుకున్నాడు. ప్రత్యేకంగా 12 మంది అపోస్తులను కూడా పిలుచుకున్నాడు. కనుక నా ఉద్దేశం 24 మంది కూడా గోత్రకర్తలు సగం మంది ఉన్నారు, కొంత సగం మంది ఏమో అపోస్తులై ఉన్నారు అనేది నా ఉద్దేశం. అయితే వాస్తవానికి నిజమా కాదా, అసలు వాళ్ళు ఎవరై ఉన్నారనేది మనం అక్కడికి వెళ్ళి చూసే వరకు కూడా ఎవరికీ తెలియదు. ఆ పరలోక దర్శనాన్ని చూడాలి, లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎవరై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం తప్ప లేకుండా అప్పటి వరకు కూడా ఇలాగే ఉంటాయి. అటు ఇటుగానే మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి ఏది నిజమైందన్నప్పుడు కూడా ఆ దేవుడికే తెలియాలి. ఏదేమన్నప్పుడు కూడా ఇది 4వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే మనం 7వ వచనం కానీ చదివితే ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని బోధిస్తాను చూడండి. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్య ముఖం వంటిది, ముఖమగలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. ఇవన్నీ కూడా కేడర్ కనబడుతుంది. అంటే ఒక్కొక్క కెరేబు, ఒక్కొక్క సరాఫు, ఒక్కొక్క దేవదూత ప్రత్యేకంగా ఉన్నారు. అక్కడ కేడర్స్ ఉంటాయి. దేవదూతల్లో చాలా రకాలు ఉంటాయి, దూతల సమూహంలో చాలా రకాలు ఉంటాయి. అక్కడ చాలా ప్రత్యేకమైన జీవులు ఉంటాయి. అన్నీ కూడా ఇది ప్రత్యేకంగా వివరించాలి. కాబట్టి దీనికి ప్రత్యేకమైన సమయం తీసుకుంటాను. ఇవన్నీ కూడా దానియేలు ఆల్రెడీ చూశాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. 5వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలో, అంటే తండ్రి దేవుని ఎదుట 7 ఆత్మలో ప్రజ్వలించుచున్నవి, 7 ఆత్మలో అల్లాడుచున్నవన్నమాట. అంటే దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. ఏంటి ఆ 7 ఆత్మలో? ఏ మనిషికైనా సంబంధించినయా, లేకపోతే ఏ జీవికి సంబంధించినయా అంటే కాదు. కానీ 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు. 7 అనగా సంపూర్ణతకు సంబంధించింది కనుక ఆయన ఏ ఆత్మనైనా సరే, ఆయన ఆత్మస్వరూపి, ఆ ఆత్మ నుంచి వెల్లడైనవే 7 ఆత్మలు కూడా. ఈ 7 ఆత్మల మూలంగా ఆయన ఏ ఆత్మలోనే రావచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే అంటారు, నేను తండ్రి ఆత్మే ఉన్నాం. తండ్రి ఆత్మలో నుంచి వచ్చినదే ఈ ఆత్మ. 7 ఆత్మలో కూడానే ఈ 7 ఆత్మల్లో దేవుడు ఏ విధంగానే రావచ్చు. అబ్రహాం దగ్గరికి మనిషి రూపంలో వచ్చాడు, ఆత్మతోనే వచ్చి ఉండాలి. మోషే దగ్గరికి తండ్రి గారు స్వయంగా వచ్చారు. కొత్త నిబంధన కాలంలో స్పష్టంగా దేవుడు మానవ శరీరధారుడిగా వచ్చాడు. 7 ఆత్మల్లో 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు. ఆయన ఆత్మ నుంచి ఎన్ని ఆత్మలైనా సరే కలుగు చేయగలడు. ఏ ఆత్మలైనా సరే ఆయన రాగలడు. ఆయన ఆత్మే, ఆత్మలో నుంచే విభజించి ఏ ఆత్మ రూపంలో అయినా రాగలడు. తండ్రి నేను ఒకటే ఉన్నామన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 7 కూడా ముందు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏ ఆత్మ రూపంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏ ఆత్మరూపంలో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళాలా ఆయన ఇష్టం. అది ఆయన ఆత్మే ఏ విధంగా వాడుకోగలడు, నచ్చిన విధంగా వాడుకోగలడు. ఆయన ఆత్మని ఎన్నో స్వరూపాల్లో ఆయన కలుగు చేయగలడు. ఒకప్పుడు ఆయన ఆత్మ నుంచే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. కాబట్టి ఆ 7 ఆత్మలతో మళ్ళీ తర్వాత రోజుల్లో ఏమైనా చేయాలనుకుంటున్నాడేమో దేవుడు, లేకపోతే 7 ఆత్మల ద్వారా ఏమైనా పని చేయాలనుకుంటున్నాడేమో. 7 ఆత్మలు కలిగి ఉన్నవాడు అంటే సంపూర్ణ ఆత్మలు కలిగి ఉన్నవాడు. ఏ ఆత్మ రూపంలో అయినా సరే రాగలిగేటువంటి వాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది.
కాబట్టి ఇది మనకి ఎప్పుడన్నా మతోన్మాదులు అడిగారు అనుకోండి, క్రైస్తవ వ్యతిరేకులు అడిగారు అనుకోండి, ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి కూడా ప్రత్యేకంగా వివరించుకోవడం ప్రయత్నిద్దాం. అలాగే 8వ వచనం కానీ మనం చదివితే ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధును అని మానక రాత్రింబగల్లో కూడా చెప్పుచుండెను. ఆ దేవుని యొక్క సింహాసనం చుట్టూ కూడా ప్రత్యేకమైన జీవులు కనబడతా ఉన్నాయి. దేవదూతలు కనబడతా ఉన్నారు, కెరూబులు కనబడుతూ ఉన్నారు, సెరాపులు కనబడుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి జీవుల యొక్క సమూహం, దేవదూతల యొక్క సమూహం, పరలోక సమూహం అంతా కూడా ఆ సింహాసనం అంతటినీ కూడా కప్పేసి ఉన్నాయి. కానీ 4 జీవులు మాత్రం ప్రత్యేకంగా దేవుని ఆరాధిస్తున్నట్టుగా, దేవుని స్తుతిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. భూత భవిష్యత్ కాలంలో ఉండువాడైన తండ్రిని ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగల్లో కూడా చెప్పుచున్నాయంట. అంటే వాళ్ళకి రెస్ట్ లేదు. ఇంకా అసలు అక్కడ దేవుడు ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి ఆ జీవులకి రెస్ట్ అనేది లేదు. దేవదూతలకి రెస్ట్ లేదనుకోండి, ప్రత్యేకంగా స్తుతిస్తూ ఉంటాయి కొన్ని క్యాడర్స్. కానీ ఈ జీవులు మాత్రం నిత్యము కూడా మానక రాత్రింబగల్లో కూడా దేవుని ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి స్తుతిగానములు చేయుచున్నవే. దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి మనమైనా సరే ఎడతెగక ప్రార్థన చేయలేం, రాత్రింబగల్లో ప్రార్థన చేయలేం, మానక ప్రార్థన చేయలేం, మానక ఆరాధించలేం. కానీ దేవుని యొక్క స్వరూపం కానటువంటి, దేవుని నోటి మూలంగా కలిగినటువంటి ఆ జీవులు మాత్రం నిరంతరము కూడా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానములు చేస్తూ ఉన్నాయంట. ఆయన స్వరూపంలో కలిగి ఉన్న మాత్రం నైటు మార్నింగ్ ఫుల్గా హ్యాపీగా పడుకుంటూ ఉంటాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎడతెగక మీరు ఏం చేయండి? ప్రార్థించండి. ఎడతెగక ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సమయం దొరికిన ప్రతిసారి కూడా కొండ మీదకి వెళ్ళిపోయి, మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ప్రార్థిస్తూ ఉండేవారు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసుల్లో ఏం కోల్పోయారంటే ప్రార్థన కోల్పోయారు. ఒకప్పుడు ప్రార్థన చేసే భక్త సింగ్ గారు ఉన్నారు, ఒకప్పుడు ప్రార్థన చేసే ఏసన్న గారు ఉన్నారు, ఒకప్పుడు ప్రార్థన చేసేటువంటి మార్టిన్ లూథర్ గారు ఉన్నారు. ఇలాగ ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరుల గురించి మాట్లాడుకోవడమే తప్ప వాస్తవానికి ఈ రోజున కూడా అలాంటి ప్రార్థనా వీరులు, అలాంటి ప్రార్థనా పరులు అని చెప్పుకునే వాళ్ళు లేకపోయారు. ప్రార్థనకి సమయం ఇవ్వలేకపోతూ ఉంది, సంఘం ఇవ్వలేకపోతుంది, సేవకులు కూడానండి. ఈ రోజున సేవకులు వాక్యం మీద, సువార్త మీద, లేదంటే మీటింగుల మీద పెట్టగలిగే అంత ఆ దృష్టి ఆ ఉన్న అవకాశంలో కూడా ప్రార్థించుకోగలిగేటువంటి స్థితిలో ఉండలేకపోతున్నారు. ప్రార్థనే కదండి మనకు నూతనమైన శక్తిని అందించేది. యేసుక్రీస్తు ప్రభువు రాత్రి అంతా కూడా ప్రార్థన ఉండి ఆ శక్తిని పొందుకుని పొద్దున కాల సమయంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఘనమైన కార్యాలు జరిగిస్తూ ఉండేవారు. ప్రార్థన లేనివాడు మృతతుల్యుడు అంటాను నేను. ప్రార్థన ఉండాలి ప్రతి విశ్వాసికి కూడా. ఎప్పుడు ఉండాలంటే రాత్రింబగల్లో ఉండాలి, ఎడతెగక ఉండాలి. అంటే మోకాల మీద మందిరంకి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన కాదండి, మోకాలు వేసి చేసేది మాత్రమే ప్రార్థన కాదండి, నిలువు మోకాల మీద చప్పట్లు కొడుతూ చేతులెత్తి చేసేది మాత్రమే ప్రార్థన కాదండి, ఆరాధన కాదండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నిరంతరము దేవుణ్ణి గోజాడడమే నిజమైన ప్రార్థన, నిజమైన ఆరాధన. నువ్వు ఏ స్థలంలోనే ఉండొచ్చు, ఏ ప్రదేశంలో అయినా ఉండొచ్చు, నువ్వు ఎలాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, ఏ పనిలోనూ నిమగ్నం అయిపోయినప్పటికీ కూడా నీ లోపల మాత్రం ఆత్మ నిరంతరము కూడా దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. దేవా 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 అనేటువంటి ఆరాధన నిరంతరము కూడా ఒక క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాలి. ప్రయాణాల్లో కలిగి ఉండాలి, పనిపాట్లలో కలిగి ఉండాలి, ఉద్యోగాల్లో కలిగి ఉండాలి, చేసేటువంటి వ్యాపార వ్యవసాయాల్లో నిరంతరము కూడా దేవుని యందు మనం ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉండాలి. చదువుల్లో, కాలేజీల్లో, స్కూల్లో దేవుణ్ణి ఒక పక్కన చదువుకుంటానంటావు, ఆత్మ మాత్రం దేవా దేవా తండ్రి తండ్రి అనేటువంటి ఆరాధన నిరంతరము కూడా కలిగి ఉండాలి. వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు. వారిని పొరపాటును కూడా సాతాను ముట్టడానికి కూడా తెగించడు. వాళ్ళ చుట్టూ కూడా అగ్ని వలయాలు, రక్త ప్రాకారాలన్నీ కూడా కట్టబడి ఉంటాయి. ఈ రోజున ప్రార్థన లేదు, విశ్వాసుల జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన చేసుకున్నావని చెప్పి తల్లిదండ్రులు బతిమాలితే తిడతే 2 నిమిషాలు ముఖమాటంగా చేసేటువంటి ప్రార్థనలు. కానీ పరలోక జీవులు నిరంతరము ఎడతెగక నిర్విరామంగా ప్రార్థిస్తూ ఉన్నారంట. ప్రార్థించగలుగుతున్నాం. ఈ రోజున ప్రార్థనకి ఎంత సమయాన్ని కేటాయించగలుగుతూ ఉన్నాం? 10వ భాగం అయితే చక్కగానే మందిరాన్ని తీసుకొస్తా ఉన్నాం.
నమ్మకంగానే భాగాన్ని నీ కష్టాజితంలో దేవుడికి అందిస్తూ ఉన్నావు, కానీ నీ సమయంలో ఎంత భాగాన్ని దేవుడి కొరకు తీయగలుగుతూ ఉన్నావు? ఎంత దశం భాగాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, నీకు ఇచ్చినటువంటి నూతన దినములో, నీకు ఇచ్చిన సంవత్సరాదిలో, నీకు ఇచ్చినటువంటి సమయంలో ఎంతవరకు దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచడానికి వినియోగించగలిగేటువంటి విశ్వాసిగా ఉన్నావో? మళ్ళీ చెప్తా ఉన్నాను చూడండి, మీరు ఎక్కడున్నా లోపల ఉన్న ఆత్మ మాత్రం దేవుణ్ణి వెతుకుతూనే ఉంటుంది, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటుంది. నువ్వు దానికి అవకాశం ఇవ్వాలి, ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. నేను వెళ్తూ ఉంటాను, బయటికి వెళ్ళిపోతూ ఉంటాను, కార్స్ మీద డ్రైవ్ చేస్తూ ఉంటాను, పనిపాట్లలో కొన్నిసార్లు మునిగిపోతూ ఉంటాను. అది ఎలాంటి పనైనా ప్రార్థన మాత్రం మాను. దేవా ఏసయ్యా, ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం, హల్లెలూయా, స్తుతి స్తోత్రము ఇవన్నీ కూడా తెగక నిరంతరం కూడా నేను కలిగి ఉంటానండి. ఒక ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ మనసులో ఆయన మనసులో ధ్యానించుకుంటానే ఉంటాను. రీసెంట్గా నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను, చెన్నై కేరళ దగ్గర కూడా వెళ్ళొచ్చినప్పుడు ట్రైన్ అంతా కూడా కోచ్ అంతా కూడా బుక్ అయింది. ట్రైన్ సీట్ నేను కన్ఫర్మ్ అయింది, సీట్ నేను తీసుకున్నాను, బాగుంది. నేను ఇంటి దగ్గర కూర్చుంటే ఈ టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలనేది నా యొక్క నియమం. కాబట్టి ఒకవేళ ఆ సమయంలో ఇంట్లో లేకపోయినా, అది ఏ ప్రదేశంలో, ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తున్నా సరే, ఆ సమయంలో ఆ దేవుడికి ఇచ్చిన సమయంలో నేను ప్రార్థిస్తూనే ఉంటాను. కార్ జర్నీలో అయినా, ప్రయాణాలైనా, ఎక్కడైనా. ఒక రీసెంట్గా అయింది. రీసెంట్గా నేను ఇంటి దగ్గర ఉంటే ఏ సమయంలో అయితే ప్రార్థించుకుంటానో ఆ సమయంలో నేను ట్రైన్లో ఉన్నాను. ప్రార్థన చేసుకోవడం కష్టమైపోద్ది కదా, మరి ఎలా కుదురుతుంది? అందరూ చూస్తూ ఉంటారు. అందులో నా పక్కన యవనస్తురాలు అందరూ ఉన్నారు, యవనరాళ్ళు ఉన్నారు, బాగా చదువుకునే అమ్మాయిలు, అలా అందరూ నా వంక చూస్తూ ఉన్నారు. అందరూ వంక చూస్తూ ఉంటే ఇందులో సిగ్గుపడడానికి ఏముంది, ఇందులో మొహమాట పడడానికి ఏముంది? చూస్తే ఏమైంది? నేను ఈ సమయం దేవుడి కొరకు కేటాయించాను, నేను ఈ సమయం కొరకు దేవునికి వినియోగించుకోవడానికి నేను ఒక తీర్మానం తీసుకున్నాను అని చెప్పి నా సీట్లో, ట్రైన్ మూవ్ అవుతున్నటువంటి సీట్లో షూస్ పక్కన పెట్టి మోకాళ్ళు వేసి ఇంచుమించు 1.5 hour అండి మూవ్ అవుతున్న ట్రైన్లోనే ప్రార్థన చేశాను. ప్రార్థించేంతవరకు చుట్టుపక్కల ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రార్థించి లెగిసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఖచ్చితంగా ఈ వ్యక్తి క్రైస్తవుడే, క్రైస్తవ సేవకుడే ఉండాలి అని ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని నా మీద వాళ్ళు వ్యక్తపరిచారు. నీ శరీరం దేవుని ఆలయమే ఉంది, నీ శరీరములతో దేవుని మహిమపరచాలని దేవుడి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ శరీర క్రియలను బట్టి ప్రార్థించాలి. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, చూస్తే సిగ్గుగా ఉంటుందేమో, మోకాళ్ళు అయితే తిట్టుకుంటారేమో. క్రైస్తవుల మీద అసలు మంచి ఆలోచన లేదు, వాళ్ళకి తిట్టుకుంటూ ఉంటారు. క్రైస్తవులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి చూస్తే చుట్టుపక్కల అందరూ కూడా హైందువులే ఉన్నారు. కోచ్ అంతా కూడా అస్సలు ఒక మాట పడలేదు. హ్యాపీగా, ధీమాగా, ధైర్యంగా మోకాళ్ళు వేసాను. 1.5 గంట ఇంచుమించుగా ట్రైన్ జర్నీలోనే అయిపోయింది. ప్రార్థన చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను. మళ్ళీ సిటీ రీచ్ అయ్యాను. సిటీకి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక సమయం ఉంది, ఉదయకాల సమయం. ఆ సమయంలో ఖచ్చితంగా ప్రార్థించాలి, లేకపోతే బాగోదు. అక్కడికి వెళ్ళే సమయానికి వెంటనే టైం అయిపోతుంది. ఆ సమయం దేవుడికి నేను కేటాయించాను కనుక ఆ సమయంలో మోకాళ్ళు వేసి అక్కడే ప్రార్థించాను. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, హోటల్ మేనేజర్స్ ఎవరు వచ్చారు, డోర్ నాక్ చేశారు. సార్ అంటే మోకాళ్ళ మీద ఉన్నాను, చక్కగా వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థం అవుద్ది, క్రైస్తుడు ప్రార్థన చేసుకుని దేవుడికి మహిమ చెల్లింది, అది మహిమ అందించబడింది. దాన్ని బట్టి ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, నిరంతరం ప్రార్థించగలిగే వ్యక్తిగా ఉన్నావా? ఎడతెగక ప్రార్థించగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నేను మాట చెప్తాను, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం ఎలాంటి స్థానంలో ఉందని చెప్పగలిగేటువంటి అవకాశం ఎక్కడుంటో తెలుసా? ఆ వ్యక్తి యొక్క మోకాలు చూస్తే అర్థమైపోద్ది. నా మోకాలు చెప్తే నా ఆత్మీయ జీవితం, నా సాక్ష్యం ఏంటో. నా మోకాలు చెప్తే అండి, నేను బుర్రని గోడ తట్టు తిప్పి చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి అక్కడ కలిగినటువంటి ఆ ముద్రలో ఆ మచ్చలు చెప్తే మన ఆత్మీయ జీవితాన్ని. అంతేగాని ఈరోజు యవనస్తుల్లో ప్రార్థన లేదు, సంఘ సేవకుల్లో ప్రార్థన లేదు, విశ్వాసుల్లో ప్రార్థన లేదు. ఏదో ఆదివారం, ఏదో శుక్రవారం ఏదైనా మీటింగ్ పెడతానే, ఏదైనా ఉపవాస కూడికలు పెడతానే, స్త్రీల సమాజంలోనే, లేకపోతే ఒక టైంలోనే తప్ప ఎడతెగక దేవుని ధ్యానించగలుగుతా ఉన్నావా? ఇక్కడ జీవులు నిరంతరము ఎడతెగక మానక ఎన్ని యుగాల నుంచి అలాగ మానకుండా స్తుతిస్తున్నాయి నాకు తెలియదు. ఎన్ని యుగాల నుంచి, ఎన్ని కోట్లాది సంవత్సరాల నుంచి అలా స్తుతిస్తూనే ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ దేవుని స్వరూపం కానిటువంటి జీవులు స్తుతిస్తున్నాయి. కానీ దేవుని స్వరూపంలో కలుగు చేయబడినటువంటి జీవులు అయిన మనం, మానవులుగా ఉన్నటువంటి, నరులుగా ఉన్నటువంటి మనం మాత్రం దేవుని ఎడతెగక మానక మాత్రం స్తుతించలేకపోతున్నాం. కష్టకాలంలో స్తుతించాలి, ఆనందంగా ఉన్న స్తుతించాలి, బాగున్నప్పుడు స్తుతించాలి, బాగా లేనప్పుడు కూడా స్తుతించగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమంది చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి. ఇంట్లో ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్ అయింది, ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన మిస్ అయిపోతూ ఉంటుంది.
ఏదైనా ఊరు వెళ్ళారు, ప్రార్థన మిస్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికైనా ఏ పని నిమిత్తమైనా వెళ్ళారు, ప్రార్థన పోతూ ఉంటుంది. ఫంక్షన్ అనే కారణం ప్రార్థన లేకుండా చేసేసింది. అస్సలు సమయం తీసేసుకో అంతే. ఒకవేళ తీసుకుని ప్రత్యేకంగా ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసే అవకాశం లేదా దేవుడి దగ్గర అడుగు. ప్రభువా, ప్రత్యేకంగా ప్రార్థన చేసే అవకాశం వీలు లేకపోయింది, అంతరంగంలోనే ఆరాధిస్తా ఉన్నాను, అంతరంగంలోనే ధ్యానిస్తా ఉన్నానని చెప్పి అంతరంగంలో నీ పనుల్లోనే ధ్యానించుకో. ప్రభువా, తండ్రి 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 తండ్రి. దేవుడు ఎందుకు మన జీవితంలో అత్యున్నతమైన ఉద్దేశాలు నెరవేర్చడు చెప్పండి? ఆయన అనుకున్నవన్నీ కూడా ఎందుకు జరిగించడు చెప్పండి? మన యొక్క జీవిత పరమార్థం అప్పుడే తెలుస్తుందండి. దేవునితో ఎప్పుడైతే మనం గడుపుతామో, దేవుని యొక్క సహవాసాన్ని ఎప్పుడైతే నిరంతరము కూడా కోరుకుంటామో, దేవుణ్ణి ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకోవాలనే ఆలోచనతో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో, మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మన జీవితం యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మన భూమి మీదకి రావడంలో ఉన్న ఉద్దేశం దేవుడు ఏమై ఉన్నది, మన ద్వారాగా దేవుడు ఏం చేయాలనుకుంటా ఉన్నాడు, మన ద్వారాగా ఎలాంటి పనులు దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు, మనం ఏం చేయాలి, మనం ఏం జరిగించాలి, మన పని ఏంటి, మన బాధ్యత ఏంటి అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవునితో నిరంతరము కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవునితో నిరంతరము కూడా సన్నిధిలో ఆయనతో గోజాడుతున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. నేను దేవుడితో పోరాడాను, దేవుడితో గోజాడాను, నా యొక్క విలువ, నా యొక్క బాధ్యత, నా యొక్క దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నేను తెలుసుకోగలిగాను, నా యొక్క పాత్రను నేను గుర్తించగలిగాను, దేవుడు నన్ను కలిగజేసినటువంటి ఉద్దేశాన్ని నేను తెలుసుకోగలిగాను. ఎప్పుడు జరిగిందంటే ఏడాది తెగక నిరంతరం 10 దినాలు నేను ఉపవాసంలో ఉండిపోయాను. వర్షం అనేది చూడలేదు, ఇంకా వాతావరణం అనేది చూడలేదు, వరదలు వస్తూ ఉన్నాయి, రేకులు షెడ్ కిందకి వెళ్ళిపోయి వర్షం కారిపోతూ ఉంటే ఆ వర్షంలోనే ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ వర్షం అంతా కారిపోతూ ఉంటే ఆ వర్షంలో కప్పుకొని ఆ దుప్పటంతా కూడా కప్పుకొని ఉండిపోయేవాడిని. రాత్రి అంతా కూడా తడిసిపోయినా సరే మానేవాని కాదు. 10 రోజులు అనుకున్నాను, 10 రోజులు ఉపవాసంలో నేను ఉండాలని తీర్మానం తీసుకున్నాను. 10 రోజులు అయిన తర్వాత దేవుడి పిలుపుని పొందుకున్నాను, దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకున్నాను, శుద్ధీకరించబడ్డాను, నూతనమైన మారు మనసులోకి నడిపించబడ్డాను. ఒక ప్రత్యేకమైన బాధ్యతను దేవుడు నా చేతికి అప్పచెప్పాడు. నీకు కూడా అలాంటి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడేమో, దేవుడి నీ ఎడల కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడేమో. సహోదరి సహోదరుడే, ఎందుకు కనిపెట్టలేకపోతున్నావు? ప్రతి మనిషిని కూడా ఒక పని నిమిత్తం కలిగి చేస్తాడండి. ఏ జీవిని, కనీసం బ్యాక్టీరియాను కూడా దేవుడు వ్యర్థంగా కలుగజేయలేదు, ఏదో అనవసరంగా కలుగజేయలేదు, దాంతో కూడా ఉపయోగం ఉంది. అలాంటిది ఆయన స్వరూపం ముందు కలుగు చేయబడినటువంటి ప్రతి మానవుడి పట్ల కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవునితో గడపాలి, దేవునితో గోజాడాలి, దేవుని యందు ఆనందించాలి, దేవుని స్తుతించాలి, ఎడతెగక ప్రార్థించాలి. సమయం ముందు అసమయం ముందు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మానక రాత్రి భాగాల్లో కూడా దేవుని స్తుతించగలిగే రీతిలో నువ్వు ఉండాలి. నేను ఎప్పుడైనా కార్ జర్నీ చేస్తున్నాను అనుకోండి, ఒకవేళ నా పక్క సీట్లో ఎవరైనా కూర్చుంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సమయంలో నేను స్పందించట్లేదంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అమ్మో ప్రేయర్లో ఉన్నారైనా. డ్రైవింగ్ అంతా శరీరం చేస్తూ ఉంటుంది, ఆత్మ మాత్రం దేవుల్లో లీనమైపోయి ఉంటుంది. ఆ విధంగా ఆ పరిపక్వతకి వెళ్ళిపోవాలండి. అసలు మన ఆలోచన ఎక్కడ ఉండదు, మన కళ్ళు అన్నీ బాగానే ఉంటాయి, మనం అన్నీ చేస్తుంటాం, కానీ మన ఆత్మ మాత్రం ఆయనలో లీనమైపోద్ది. అందుకే యోహాన్ అంటాడు ఆత్మవశుడినయ్యా అని అంటాడు. ఆ పరిపక్వతలోకి వెళ్ళాలి. వెళ్తే ఒక రేంజ్లో ఉంటుంది క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో మనకు బాగా అర్థమవుద్ది, స్పష్టంగా కనబడుతూ ఉంటుంది, దర్శనం అంతా చూపిస్తూ ఉంటాడు, స్పష్టమైన రీతిలో అర్థమైపోతూ ఉంటాయి అన్ని వచనాలు కూడా, వాక్యం అంతా అర్థమైపోతూ ఉంటుంది. రాబో రోజుల్లో జరిగేటువంటి వాటిని కూడా దర్శన రూపంలో తెలియపరుస్తూ ఉంటాడు. ఒక నూతనమైన శక్తి ప్రభావాన్ని దేవుడు మనందరికి కూడా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే మానక దేవుని స్తుతిస్తూ ఉండగలుగు రీతిలో మనం ఉన్నప్పుడు దేవుడు అత్యున్నతమైన కార్యాలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఈ 4వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాల్లో నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, ధ్యానించుకోవడానికి, కానీ సమయం లేదు. అవకాశం మీకు కూడా ఉండాలి, నాకు కూడా ఉండాలి. కానీ నాకున్న అవకాశం ఎంత టైం వచ్చిందంటే మాత్రం పడిపోతాను. వీడియో తీసేది అర్జెంట్గా, ఏదో ఒక వీడియో అందించాలి, ఏదో ఒక సందేశాన్ని అందించాలి. టైం ఉంటాయి, నేను ఎప్పటికీ కూడా ఇంకా నేను భోజనం చేయలేదు. అఫ్కోర్స్ టైం అంతా 3:20 అంతా అయిపోతాను, 3:30 ఇంచుమించు అయిపోతాను. ఇప్పటికీ నేను లంచ్ అవ్వలేదు. నాకు మార్నింగ్ నుంచి కూడా బైబిల్ స్టడీలో ఉండిపోయాను. వెంటనే ఈరోజు నాకు కావాలి, నాకు అవసరం, ఎందుకంటే రేపటి దినానికి వాక్యాన్ని అందించాలి. ఫస్ట్ దేవుడి పని, తర్వాత నా పని. ఫస్ట్ దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలి, దేవుడు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చాలి, తర్వాత నా పని నేను చేసుకోవాలి. కాబట్టి ప్రార్థించండి, దేవునితో గడపండి, నూతనమైన అభిషేకాన్ని పొందుకోండి, నూతనమైన ఆత్మీయ వరాలని కైవసం చేసుకోండి, ఆత్మీయంగా ఎదగండి, అలంకరించబడండి ఆత్మవరాల్లో, ఆత్మఫలాల్లో. దేవుని యందు నిందారహితుడిగా నిలబడడానికి శతవిధాలుగా ప్రయత్నించండి, అనేక మంది దేవుని వైపుగా నడిపించండి. తర్వాత వారంలో 5వ అధ్యాయం క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ఎంట్రన్స్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వాటన్నిటిని కూడా ధ్యానించడానికి, వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి
వివరించడానికి నేను ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాను. నా కొరకు ప్రార్థించండి, పరిచయ కొరకు ప్రార్థించండి, కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ అందరి పేరట కూడా నేను నిరంతరం కూడా ప్రార్థిస్తాను. కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదు. అయినా నా యూట్యూబ్ ఫాలోవర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా ఎదిగింప చేయండి అని మాత్రం ప్రార్థిస్తూ ఉంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, దయచేసి అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్, అమేన్.